రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కనుమ శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. కొమరాడ మండల కేంద్రంలో కనుమ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం రైతులందరికీ. ఇలాంటి సందర్భంలో ఈరోజు పాలకులు మాట్లాడితే రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముకమని చెప్పుతున్న పాలకులకి ఈరోజు రైతుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో కానీ, రైతులు ఆదుకోవడంలో కానీ పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ జిల్లా బాగుంటుంది, ఈ మండలము, ఈ గ్రామం బాగుంటుంది. అలాంటి రైతునే ఈరోజు విస్మరించే పరిస్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే వాటి విధానంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి అని తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం తేవాలని, అలాగే గత 47 రోజులుగా ఈరోజు ఢిల్లీ సరిహద్దులో జగత్ సింగ్ దలేవాల్ అనే రైతు ఆమరణ నిరాహార చేస్తుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మరి మీ రైతులకు ఇచ్చిన భరోసా ఇదేనని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ కనుమ సందర్భంగా రైతులకు అందరికీ ఆదుకోవాలి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే రైతుల రుణాలు మాఫీ చేయాలి, రైతులకి ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి, అలాగే భూసేకరణ చట్టం 2013 ప్రకారం పునరుద్ధరించాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ఆ విధంగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి తప్ప ఈ పండగలోనూ కూడా అక్కడ ఆమరణ నిరాహార 47 రోజులుగా రైతు చేస్తుంటే కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోగా ఆయన ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కనుమ ద్వారా మేము చెప్పింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతులందరినీ ఆదుకోవాలి, రైతులు బాగుండే విధంగా చూడాలి అని చెప్పి కోరుతున్నాను. అలాగే నీటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో అనేక నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. తోటపల్లి, జంజావతి, గుమ్మిడిగడ్డ, ఈ మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది. అంచేత ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి ఎంతో అభివృద్ధి చెందుతున్నా, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంది. అది మానుకోవాలి. అలాగే ప్రభుత్వ సంస్థలన్నీ ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం కాకుండా చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లన్నీ కూడా ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా రైతు సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనుమ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.